నమస్కారం. ఈరోజు జనవరి 29 గురువారం. మన నేటి రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం. మీ జీవిత గమనంలో గ్రహాల ప్రభావం ఎలా ఉందో వివరిస్తూ మీకు సరైన మార్గాన్ని చూపించాలనే ఒకే ఒక అంకితభావంతో కేవలం మీకోసం నేను ఈ సమాచారాన్ని సిద్ధం చేశాను. మీ ఆదరణే నాకు కొండంత బలం. నవగ్రహాల స్థానాలు. ఈరోజు అంతరిక్షంలో నవగ్రహాల స్థితిని గమనిస్తే రవి, బుధ, శుక్రులు మకర రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మరియు శని కుంభ రాశిలో కలిసి ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త అవసరం. కుజుడు ధనుస్సు రాశిలో ఉండగా గురువు వృషభ రాశి నుండి తన శుభ దృష్టిని ప్రసరిస్తున్నారు. ఇక రాహువు మీన రాశిలో, కేతువు కన్య రాశిలో కొనసాగుతున్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. రాశుల ఫలితాలు. మేషరాశి. ఈరోజు మీకు ఆర్థికంగా అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుతాయి మరియు కుటుంబంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. మీ అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు ఎరుపు. పరిహారం విషయానికి వస్తే హనుమంతునికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి మరియు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. అయితే మిత్రుల వల్ల చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు, కానీ ప్రయాణాలు మీకు బాగా లాభిస్తాయి. మీ అనుకూల సంఖ్య 6. అనుకూల రంగు తెలుపు. పరిహారం కోసం లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం శుభప్రదం. మిథున రాశి. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి మరియు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం వల్ల మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. మీ అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు ఆకుపచ్చ. పరిహారంగా వినాయకుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించండి. కర్కాటక రాశి. పని ఒత్తిడి నుండి ఈరోజు మీకు విముక్తి లభిస్తుంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు వస్తాయి మరియు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఇది అనుకూల సమయం. ఆరోగ్యంపై మాత్రం కొంచెం దృష్టి సారించండి. మీ అనుకూల సంఖ్య 2. అనుకూల రంగు పసుపు. పరిహారం కోసం శివలింగానికి పాలాభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగుతాయి. సింహరాశి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు మరియు అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు ఫలిస్తాయి, కానీ ఖర్చుల పట్ల నియంత్రణ అవసరం. మీ అనుకూల సంఖ్య 1. అనుకూల రంగు బంగారు రంగు. పరిహారంగా సూర్యాష్టకం పఠించడం వల్ల మీ తేజస్సు పెరుగుతుంది. కన్యా రాశి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మరియు దూరపు బంధువుల నుండి మంచి సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూల సమయం. మీ అనుకూల సంఖ్య 5. అనుకూల రంగు వెండి రంగు. పరిహారం కోసం ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల మేలు జరుగుతుంది. తులా రాశి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి మరియు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి, అయితే ఓర్పుతో వ్యవహరించాల్సిన రోజు ఇది. మీ అనుకూల సంఖ్య 6. అనుకూల రంగు లేత నీలం. పరిహారంగా కనకధారా స్తోత్రం పఠించండి. వృశ్చిక రాశి. శత్రువులపై విజయం సాధిస్తారు మరియు ఆకస్మిక ధనలాభం కలిగే సూచన ఉంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి మరియు దైవకార్యాల్లో పాల్గొంటారు. మీ అనుకూల సంఖ్య 9. అనుకూల రంగు మెరూన్. పరిహారం కోసం సుబ్రహ్మణ్య స్వామికి దీపం వెలిగించండి. ధనుస్సు రాశి. గురుగ్రహ అనుగ్రహం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి మరియు తండ్రిగారి నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. మంచి శుభవార్తలు వింటారు. మీ అనుకూల సంఖ్య 3. అనుకూల రంగు పసుపు. పరిహారంగా దక్షిణామూర్తికి శనగలు మాలగా సమర్పించండి. మకర రాశి. ఈరోజు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. మీ అనుకూల సంఖ్య 8. అనుకూల రంగు నీలం. పరిహారం కోసం శని చాలీసా పఠించడం వల్ల శాంతి కలుగుతుంది. కుంభరాశి. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చిరకాల వాంఛలు నెరవేరుతాయి మరియు రాజకీయ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. స్నేహితుల సహకారం అందుతుంది. మీ అనుకూల సంఖ్య 8. అనుకూల రంగు ముదురు నీలం. పరిహారంగా పేదలకు అన్నదానం చేయడం వల్ల అడ్డంకులు తొలగుతాయి. మీన రాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు.
ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. మీ అనుకూల సంఖ్య 3, అనుకూల రంగు పసుపు. పరిహారం కోసం రాఘవేంద్ర స్వామిని ధ్యానించడం వల్ల శుభం కలుగుతుంది. చూశారుగా, ఇది జనవరి 29, గురువారం నాటి రాశిఫలాల సారాంశం. గ్రహాల అనుకూలతతో పాటు మీ నిరంతర కృషి, దైవంపై నమ్మకం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. మీ సమస్య ఏదైనా సరే, పోరాడండి, విజయం మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేసి వారికి కూడా ఈ సమాచారాన్ని అందించండి. మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి రాశిఫలాలతో మళ్ళీ కలుద్దాం. మీ భాగ్యలక్ష్మి.